హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. మేమైతే ఈరోజు వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఎలా వెళ్ళాము, ఎలా దర్శనం అయితే జరిగింది అనేది మొత్తం ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే సికింద్రాబాద్లో అయితే ట్రైన్ ఎక్కామండి. సికింద్రాబాద్ నుంచి వరంగల్ అనమాట. మామూలుగా యాక్చువల్గా అయితే మేము ప్లాన్ చేసుకోలేదు అసలు. ఏ ట్రైన్కి వెళ్ళాలి, అసలు వరంగల్కి వెళ్ళాలనే ప్లాన్ అయితే లేదనమాట. ఇది సడన్ అనమాట. కొన్ని సడన్గా వెళ్ళేవి చాలా మెమరీస్ని ఇస్తాయి కదండి. అలాగే ఇది కూడా అనమాట అండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అనుకోలేదు, అమ్మవారే రప్పించుకుంది అని ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా మేము సికింద్రాబాద్ నుంచి వరంగల్కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళామండి. నార్మల్ ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి వరంగల్కి 3 hours అయితే జర్నీ పడుతుంది. ఇక ఇది వందే భారత్ అయితే కనుక 1.5 hourలో అయితే మేము దిగిపోయాము. ఇంకా దిగిన వెంటనే మేము ఇంకా లేట్ చేయకుండా ఆటో మాట్లాడుకుని ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. వితిన్ 15 minutes పడుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి. ఇంకా అమ్మవారు అయితే 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో అయితే అమ్మవారి విగ్రహం అయితే మనకు కనిపిస్తుందండి. అమ్మవారు ఉగ్ర రూపం అయినా కానీ చాలా చైతన్యవంతంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుందన్నమాట అమ్మవారి ఫేస్ అయితే. 8 చేతులతో అయితే అమ్మవారు అయితే కనిపిస్తుందండి. అమ్మవారి నుదుటి మీద చంద్రవంక అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ పంతులు గారు బొటన వేలుతో అర్ధచంద్రాకారం అయితే బొట్టుగా పెడతారండి. ఈ ఆలయం అయితే తెలంగాణలోని వరంగల్, హన్మకొండ నగరాల మధ్య, కొండల మధ్య అయితే భద్రకాళి సరస్సు తీరాన ఈ క్షేత్రం అయితే వెలిసిందండి. భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఇక్కడ పండుగలకైతే మటుకి చాలా బాగా చేస్తారంటండి. ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర, దసరా, నవరాత్రులు, ఉత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయంటండి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తారంటండి. ఇక ఆలయ చరిత్ర అయితే, ఈ ఆలయం క్రీస్తు శకం 625లో చాణక్యు రాజు అయిన 2వ పులకేశి నిర్మించారంటండి. వేంగి ప్రాంతాన్ని జయించిన తరువాత తనకు విజయాన్ని ప్రసాదించిన శ్రీ భద్రకాళి దేవతకి కృతజ్ఞతగా దీనిని నిర్మించారంటండి, ఈ దేవస్థానాన్ని. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా కొలిచారు. కాకతీయుల పాలనలో ఈ ఆలయం అత్యంత వైభవంగా వెలుగొందిందంటండి. ఇక్కడ అమ్మవారికి కోహినూర్ వజ్రానికి అయితే ఒక లింక్ అయితే ఉందంటండి. చారిత్రక కథనాల ప్రకారం కోహినూర్ వజ్రం ఒకప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎడమ కన్నుకైతే ఉండేదంటండి. కాకతీయ చక్రవర్తులు, ముఖ్యంగా గణపతి దేవుడు, భద్రకాళి అమ్మవారిని కులదేవతగా కొలిచేవారంటండి. అప్పట్లో కాకతీయ రాజులు కోహినూర్ వజ్రాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి ఎడమ కన్నుకైతే అలంకరించారని ప్రతీత అండి. క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్ పాలకుడు అల్దీన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వరంగల్ను ఆక్రమించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రాన్ని భద్రకాళి ఆలయం నుండి తీసుకుని ఢిల్లీకి తరలించారని చెబుతారు. ఆ తరువాత ఈ వజ్రం అనేక మంది పాలనలో చేతులు మారుతూ చివరకు బ్రిటిష్ వారి వశమైందని చరిత్రలైతే చెబుతున్నాయండి.
మొత్తం ఆలయ చరిత్ర అయితే ఇదండి. కానీ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే మటుకి చాలా బాగుంటుందండి. పురాతనమైందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే అసలు చాలా అంటే అసలు మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు అయితే అమ్ముతారండి. అక్కడే గుళ్ళో కావాల్సిన వాళ్ళు అయితే కొనుక్కుంటారు. అక్కడ అమ్మవారి ప్రసాదం కౌంటర్స్, ఇంకా గోశాల, అద్దాల మేడ, యాగశాల అన్నీ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా వరంగల్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.